అప్డేట్స్ ఇస్తున్నాం. ఈరోజు తాజాగా మరో వైసీపీ నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి కొడాలని అరెస్ట్ అయ్యారు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వైపుగా వెళ్తున్నటువంటి ప్రయత్నం చేయగా ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు. సో కొడాలి పైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఈ అరెస్ట్ చేయడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. కోల్కతా నుంచి కొలంబో వైపుగా వెళ్తుండగా అరెస్ట్ చేశారు. కొడాలని విజయవాడకు తరలించే అవకాశం కనబడుతోంది. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కూడా బెంగళూరులో అదుపులో తీసుకున్నారు. బెంగళూరు నుంచి కొలంబో వైపుగా వెళ్తుండగా ఆయన కూడా అదుపులో తీసుకున్నారు. మద్యం కుంభకోణంలో ఆయన అరెస్ట్ చేశారు. విజయవాడకి సిట్ కార్యాలయానికి తరలించారు ఆయన్ని. ఇప్పుడు తాజాగా కొడాలని కూడా మల్టిపుల్ కేసెస్, ఒకటి కాదు రెండు కాదు ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. సో మల్టిపుల్ కేసు ఆయన పైన ఉన్నాయి. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన దేశం వదిలి వెళ్ళిపోకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఏకంగా తెలంగాణ అడ్రస్తో కూడా ఆయన బయటికి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ అడ్రస్ని కూడా జోడించి ఎక్కడి నుంచి కొడాలని బయటికి వెళ్ళినా వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి అందరికీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కోల్కతా నుంచి కొలంబో వెళ్తున్నారు. అసలు కోల్కతాకి ఎందుకు వెళ్ళారు, కోల్కతా నుంచి కొలంబోకి ఎందుకు వెళ్తున్నారు, అసలు కొడాలని ప్రయాణాన్ని పోలీసులు ఇప్పుడు ఒక్కసారిగా అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు. విజయవాడకు తరలించే అవకాశం కనబడుతోంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో వరుసగా వైసీపీ నేతల అరెస్ట్ కొంత పార్టీని ఆందోళన గురి చేస్తోంది. పార్టీ మొత్తం కూడా ఒక్కసారిగా భయపడిపోతోంది. వరుసగా నేతల అరెస్ట్ అనేది పార్టీకి ఒక చేదు అనుభవంగా ఉంది. ఏంటి అందరూ కొలంబో వైపుగా ప్రయత్నం చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో వైపు వెళ్తున్నాడు, కొడాలని కొలంబోకి వెళ్తున్నారు. ఏంటి అందరూ కొలంబోలో ఏం దాచిపెట్టారు, కొలంబోలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎస్ మనోజ్, ఇప్పుడు బేసిక్గా అందరూ వైసీపీ నేతలు వరుస అరెస్టులు. ఏదైతే నిన్నటి నుంచి చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబోకి వెళ్తున్న నేపథ్యంలోనే బెంగళూరులో అదుపులో తీసుకున్నారు. ఆల్రెడీ మద్యం కేసులో అతన్ని 38వ A38గా అతన్ని తీశారు. అతని కుమారుని కూడా A39గా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు బెంగళూరు నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ సిట్ ఆఫీసులకి తరలించిన పరిస్థితి. మరోవైపు కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి, ఇటీవలే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. బాంబేలో సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా వరకు ఇంట్లోనే ఉంటున్న నేపథ్యం సడన్గా ఆయన కోల్కతాకి వెళ్ళారు. కోల్కతా నుంచి కొలంబోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో నానిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. నానిని ఇప్పుడు విజయవాడకి తీసుకుని వస్తారా లేదా అనేది కొంత ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు. ఇప్పుడే కొలంబోలో నుంచి అంటే కలకత్తా నుంచి కొలంబోకి వెళ్తున్నారు. వరుసగా వైసీపీ నేతలు ఎందుకు కొలంబోకి వెళ్తున్నారు అనే ఒక చర్చ అయితే ఇప్పుడు ఎవరైతే ఈ కేసులు నడుస్తున్నాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారం రోజుల నుంచి నన్ను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నా మీద కావాలని ఈ మద్యం కేసులో నన్ను చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన వారం రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అలాగే ఆయనకి సంబంధించిన కానిస్టేబుల్ మదన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వాసు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. మరోవైపు కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నానిని కూడా ఈ రోజు అదుపులో తీసుకున్న నేపథ్యంలో సో అక్కడి నుంచి కోల్కతా నుంచి ఆయన్ని విజయవాడకి తరలిస్తారా, లేకపోతే ఏ కేసులు అతన్ని లేదు బజర్లో గుడివాడలో అతని మీద ఏమన్నా కొన్ని కేసులు నమోదయ్యాయా, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో పూర్తి కూడా అంటే కొడాలి నానికి లుకౌట్ నోటీసులు గత వారం రోజుల ముందే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. సో ఆ నేపథ్యంలోనే ఆయన కోల్కతా నుంచి కొలంబోకి విమానం ఎక్కే ట్రైన్లో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులు సమాచారం ఇవ్వడం, సో ఇమీడియట్ గా ఏపీ పోలీసులు అక్కడి నుంచి అతని అదుపులో తీసుకుని నేరుగా విజయవాడకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇంకా కొడాలి నానికి సంబంధించిన వ్యవహారంలో ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. నానిని ఏ కేసులో అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఏ కేసులో పెట్టబోతున్నారు, ఏ కేసుని కొడాలి నానికి మెడకు చుట్టుకోబోతుంది అనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలోనే జస్ట్ పోయిన 3 నెలల క్రితమే అతనికి సర్జరీ అయింది, కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, బైపాస్ సర్జరీ అయింది, అది కూడా బాంబేలో చేయించుకున్న నేపథ్యం చూసాం. ఇటీవల ఒక చిన్న కార్యక్రమానికి వాళ్ళ నియోజకవర్గంలో ఒక స్నేహితుడు కుమారుడు పెళ్లికి కూడా ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన పూర్తిగా కూడా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో సడన్గా కోల్కతాకి ఎందుకు వెళ్ళాలి, కోల్కతా నుంచి కొలంబోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు అదుపులో తీసుకున్నారు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఇమీడియట్గా ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులో తీసుకోవడం, సో ఇమీడియట్గా పోలీసులకు కూడా దానికి సమాచారం ఇవ్వడంతో ఇప్పటికే ఇంకొక టీం కూడా విజయవాడ నుంచి కోల్కతాకి బయలుదేరింది అతన్ని తీసుకుని వచ్చే నేపథ్యంలోనే. అంటే కొడాలి నానిని ఎప్పుడు విజయవాడకి తరలిస్తారు, విజయవాడకి తీసుకుని వస్తారా, లేదు గుడివాడలో సంబంధించిన గతంలో ఆయన గుడివాడలో ఉన్నారు కాబట్టి లేదు బియ్యం సంబంధించిన కేసు కొంత ఆయన ఆ శాఖకు మంత్రిగా కూడా పనిచేసి
పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు కాబట్టి దానికి సంబంధించి అక్కడి నుంచి ఆ కేసులో ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్, మొత్తం మీద వరుస వైసీపీ నేతలు అరెస్ట్ కావడం కొంచెం పార్టీలో కొంత టెన్షన్ అయితే ఉంది. ఎప్పుడు ఏ విధంగా ఎవరు అరెస్ట్ కాబోతున్నారో అనేది కొంత టెన్షన్ అయితే పార్టీలో నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మనోజ్, రైట్, ప్రెసిడెంట్ కొడాలని అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల రియాక్షన్ ఏంటి? అంటే పెద్ద ఎత్తున వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు? అంటే బేసిక్గా దీని మీద ఇంకా వైసీపీ నేతలు ఎవరు స్పందించాల, ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా కూడా రాలేదు. అందువల్ల ఒకవైపు జగన్ ఏదైతే పల్నాడు పర్యటన చేస్తున్నారో పల్నాడు పర్యటనలో ఆయన బిజీగా ఉన్నారు. ఈరోజు ఇప్పటికే ఇక్కడంతా కూడా పల్నాడు అంతా కూడా టెన్షన్ వాతావరణం ఉంది. సత్తెనపల్లి అంతా కూడా టెన్షన్ వాతావరణంలో ఆయన పర్యటన జరుగుతుంది. బహుశా ఈ పర్యటన ముగిసిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ కొడాలి నాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత వైసీపీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది మనకి. మనోజ్, రైట్, కృష్ణమోహన్, సో ప్రస్తుతానికి కొడాలని కోల్కతాలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కొలంబో వైపుగా వెళ్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి కోల్కతా నుంచి ఆయన ఎక్కడికి తరలిస్తారనేది ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, కానీ విజయవాడకి తరలించే అవకాశం కనబడుతుంది. లుకౌట్ నోటీసులు జారీ అయిన తర్వాత కొడాలి నాని ఆయన కొలంబోకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఆయన్ని కోల్కతా ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మద్యం కుంభకోణంలో ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి ఆయన కొలంబో వైపుగా వెళ్తున్నారు. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి కొలంబో వెళ్ళేటువంటి సమయంలో ఎయిర్పోర్ట్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ సిట్ కార్లను తరలించారు. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మరి కొడాలి నాని అరెస్ట్ తర్వాత ఎక్కడికి తరలిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సో వరుస అరెస్టుల నేపథ్యంలో వైసీపీ శ్రేణులందరూ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైసీపీ నేతల అరెస్టు పైన, కొడాలి నాని అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.